దయచేసి అందరం కూర్చుందామా? దయచేసి అందరం కూర్చుందాం. దయచేసి వెనకాల వారు ముందుకు వచ్చి కూర్చున్నట్లయితే వివాహ కార్యక్రమాన్ని దగ్గర నుంచి వీక్షించగలుగుతారు. దయచేసి మరి ఈ సమయంలో కూడి వచ్చిన స్నేహితులు, బంధువులు, కుటుంబ సభ్యులు మరొకసారి మీ అందరికీ స్వాగతం అండి. కొద్ది సమయం ఈ యొక్క వివాహ కార్యక్రమం జరిగేంతసేపు కొద్దిగా మీరు నిశ్శబ్దాన్ని, మౌనాన్ని పాటించాల్సిందిగా కోరుచున్నాము. ఆ తర్వాత వివాహం అయిపోయిన తర్వాత మీకు కావలసినంత సమయం ఉంటుంది. మీ స్నేహితులుగా, బంధువులుగా మీరు ఎంతో సమయం వారితో గడపచ్చు. కానీ పరిశుద్ధమైనటువంటి వివాహం జరిగేటప్పుడు మట్టికి దయచేసి మీరు కొద్దిపాటి నిశ్శబ్దాన్ని పాటించాల్సిందిగా కోరుచున్నాము. దేవుని సన్నిధిని గౌరవిద్దాం, ఆయన వాక్కును గౌరవిద్దాం, వివాహము పరిశుద్ధమైనటువంటి వివాహాన్ని గౌరవిద్దాం. దయచేసి అందరూ కూడా కూర్చుంటే ఈ సమయంలో మన మధ్యలో ఉన్నటువంటి ది లార్డ్స్ చర్చ్ ఎల్డర్ సహోదరుడు మరియరాజు గారు ముందుకు వచ్చి బైబిల్ పఠిస్తుండగా మరి బైబిల్లో ఉన్నటువంటి ఆదికాండం 2వ అధ్యాయం 18 నుంచి 24వ వచనం వరకు బైబిల్ పట్టణాన్ని మనం అందరం కలిసి ఒక్కసారి చదువుతుండగా జాగ్రత్తగా విందాము. పరిశుద్ధ గ్రంథం నుంచి ఆదికాండము 2వ అధ్యాయము 18 నుంచి 24 వరకు చదువుకుందాం. అంటే 18వ వచనం నుంచి 24వ వచనం వరకు. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయము వాని కొరకు చేదుననుకొనెను.
దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టినో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను. జీవముగల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టినో ఆ పేరు దానికి కలిగెను. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేర్లు పెట్టెను. అయినను ఆదామునకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయెను. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చివేసెను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదామునకు తీసుకుని వచ్చెను. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరుల నుండి తీయబడినది గనుక నారి అనబడును. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొను, వారు ఏక శరీరమై యుందురు. ఈ వాక్యమును దేవుడు దీవించునుగాక. థ్యాంక్ యూ బ్రదర్. ఈ సమయంలో దేవుని యొక్క వాక్కు సెలవిస్తున్నదిగా ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన నామంను గణపరిచి కీర్తించాలని, మరి ఈ యొక్క వివాహంలో కూడా దేవుని యొక్క అతి పరిశుద్ధమైనటువంటి సన్నిధిని మన మధ్యలో ఆహ్వానిస్తూ కొద్ది సమయం మనమందరం కలిసి దేవుని స్తుతించుకుంటూ దేవుని ఆరాధించుకుంటూ ఆయన బలమైన సన్నిధి మన మధ్యలో ఇన్వైట్ చేద్దాం. ఈ సమయంలో దయచేసి అందరూ కూడా పాట తెలిసినటువంటి వారు దయచేసి స్తుతించండి, దేవుని ఆరాధించండి. కానీ దయచేసి ఎవ్వరు కూడా అటు ఇటు తిరగడం కానీ అలా ఏం చేయకుండా కొద్ది ఒక హాఫ్ అన్ అవర్ 40 minutes మీరు అందరూ కూడా శ్రద్ధతో వివాహ కార్యక్రమాన్ని చూడాల్సిందిగా కోరుచున్నాము. ఈ సమయంలో కొద్ది నిమిషాలు మనం దేవుని ఆరాధించుకుందాం, ఆయన బలమైనటువంటి సన్నిధిని మన మధ్యలో ఆహ్వానిద్దాము.
జీవితం నీదయ్యా
అవును దేవా, ఈ సాయంకాల సమయంలో మీరు నిర్ణయించి ఏర్పాటు చేసినటువంటి ఈ వివాహ కార్యక్రమం బట్టి వందనాలయ్యా. ఈ వివాహం ద్వారా నీ నామంకు మహిమ కలగాలి దేవా. ఈ సాయంకాలం జరిగేటటువంటి ఈ వివాహ కార్యక్రమం అంతటిలో నీ అతి పరిశుద్ధమైనటువంటి సన్నిధిని మా మధ్యలో కుమ్మరించి మనం వేడుకుంటూ, ఇంకా నువ్వు ముందు జరగబోయేటటువంటి ప్రతి కార్యక్రమంలో పరిశుద్ధాత్మ దేవా నీ సన్నిధి తోడు మమ్మల్ని ముందుకు నడిపించమని దేవా, మిమ్మల్ని ఆరాధించి ఉంటుండగా, మీ నామం మహిమపరిచి ఉంటుండగా, మీ నామం ఇక్కడ హెచ్చింపబడి గణపరచబడి నీ పరిశుద్ధ సన్నిధి ద్వారా తండ్రి ప్రతి ఒక్కరిని ముట్టి నడిపించమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ సమయంలో అతి ముఖ్యమైనటువంటి సమయానికి మనం రాబోతున్నామండి. మరి కొన్ని నిమిషాల్లో మరి వివాహం యొక్క కార్యక్రమం ఆరంభం అవబోతుంది. దేవుని యొక్క వర్తమానాన్ని, వివాహ కార్యక్రమాన్ని నడిపించడానికి మన మధ్యలో దైవజనులు ఉన్నారు కాబట్టి కొన్ని సూచనలు అండి. ఇంకొక హాఫ్ అన్ అవర్ పాటు దయచేసి ఎవరు కూడా మాట్లాడకుండా నిశ్శబ్దంగా మౌనంగా ఉంటే దేవుని సన్నిధిని, దేవుని వాక్యాన్ని గౌరవించిన వారం అవుతాం. కాబట్టి ఇక ఆలస్యం చేయకుండా ఈ యొక్క వివాహ కార్యక్రమం మనం ముందుకు వెళ్దాము. మన మధ్యలో ఉన్నటువంటి దైవజనులు రెవరెండ్ డాక్టర్ రాజ్ ప్రకాష్ పౌల్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. వారి వేదిక మీదకి వస్తుండగా ఈ యొక్క వివాహ కార్యక్రమంలో వారు మనల్ని ముందుకు నడిపించబోతున్నారు. దయచేసి దేవుని యొక్క వర్తమానాన్ని, దేవుని యొక్క వాక్కును దైవజనులు అందిస్తుంటుండగా అందరం కూడా శ్రద్ధతో కొన్ని మాటలు విందాము. అవి కేవలం వివాహం జరిగేటటువంటి దంపతులకే కాదు, మనందరి జీవితాల్లో కూడా ప్రాముఖ్యమైనటువంటి మాటలుగా ఉండబోతున్నాయి. కాబట్టి కొన్ని నిమిషాలు మౌనంగా ఉంటూ దేవుని సన్నిధిని గౌరవిస్తూ దేవుని యొక్క వాక్యాన్ని విందాము. హల్లెలూయా. సంతోషంగా ఉన్నవారు ఒకసారి హల్లెలూయా చెప్తారా అండి బిగ్గరగా? ఈ దినాన్ని బట్టి దేవుడిని ఎంతగానో స్తుతిస్తున్నాను. దేవుడు ఈ కుటుంబాన్ని దీవిస్తున్న విధానాన్ని బట్టి దేవుడిని ఎంతగానో ఘనపరుస్తున్నాయి. ఈ కుటుంబం కొరకు ఎంతగానో ప్రార్థన చేస్తాం, ముఖ్యంగా షరత్ కొరకు. అండ్ ఈరోజు దేవుడు నిర్ణయించి, దేవుడు చక్కగా సమస్తము సమకూర్చి జరిగిస్తున్నాడు. దాన్ని బట్టి మేలుగా దేవుడు వీరి జీవితాలను తీర్చిదిద్దుతూ ఈ నూతన ప్రారంభంలో, ఈ నూతన న్యూ బిగినింగ్, చాలా ఘనమైన ఈ ప్రారంభం దేవుడు తన సన్నిధితో నడిపించాలనేది ఇక్కడ మనందరం కోరాల్సిన అంశము, ప్రార్థించాల్సిన విషయము. వివాహం గురించి మనందరికి బాగానే తెలుసు. ఇప్పటికే చాలామంది వివాహం అయిన వారు ఇక్కడ ఉన్నారు నమ్ముతున్నాను. ఎంతమందికి వివాహం అయిందో ఒకసారి చేతులు ఎత్తారా అండి? వివాహం అయిన వారు ఉన్నారు, వివాహం కాని వారు కూడా ఇక్కడ కొంతమంది ఉన్నారు. మన వారు ఎప్పుడు ఇండియన్ స్టాండర్డ్ టైం కదా. ఐ థింక్ ఈరోజు వివాహం ఫస్ట్ వచ్చిందని నేను అనుకుంటున్నాను. కరెక్టా? యా. సో బట్ దెన్ మన వారందరూ కరెక్ట్గా లాస్ట్గా ఫోటో తీసుకుంటానికి వస్తారేమో, కానీ వచ్చిన మీరు దీవించబడాలని ప్రార్థిస్తున్నామండి. వివాహం అయిన వారికి, వివాహం చేసుకోబోయే వారికి, ముఖ్యంగా వివాహం కొరకు సిద్ధపడిన వీరికి ముఖ్యమైన 5 విషయాలు చెప్పాలని ఆశపడుతున్నాం వివాహం గురించి. వివాహంలో ఈ 5 విషయాలు కనీసం జ్ఞాపకం పెట్టుకుంటే కుటుంబం సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే వివాహం చేసుకున్న వారు కూడా నాతో ఈ 5 విషయాలు అంగీకరించవచ్చు. దేవుని వాక్య నియమం ప్రకారం ఈ 5 విషయాలు కనబడితే ఒక వివాహము సమాధానముతో, ఆనందముతో దేవుని చిత్తంలో బ్రతకగలుగుతారు. కాబట్టి నేను ఎక్కువ మీ ఇద్దరితోనే మాట్లాడబోతున్నాను. మీరిద్దరు జాగ్రత్తగా వినాలి. రేపు ఏ విషయం అని ప్రార్థనకు వచ్చినా కూడా మిమ్మల్ని ప్రశ్నిస్తాను, ఆ రోజు చెప్పలేదా అని. వివాహంలో మొదటిగా ఉండాల్సింది, కెన్ గెట్ మై పోడియం లిటిల్ ఫార్వర్డ్ ప్లీజ్. వివాహంలో మొదటిగా ఉండవలసింది భార్య భర్తల మధ్య ఏంటో చెప్పండి, మీరే చెప్పండి. ప్రేమ. ప్రేమ వివాహంలో ఎంతో ముఖ్యమైనది. ఈరోజు చాలామంది వివాహం ముందు ప్రేమ, అమ్మ ఇప్పుడు చాలామంది మాట్లాడుతూ ఉన్నారు, కొంచెం మౌనంగా ఉందాం. వచ్చిందే కొంతమంది, అందులో మాట్లాడుతూ ఉంటే బాగోదు. నేను మాట్లాడుతూ కూడా వింటలేదు, వాళ్ళే మాట్లాడుకుంటూ ఉన్నారు. ఒక 5 నిమిషాలు కూర్చుంటే బాగుంటుందండి. నేను ఒక 15 నిమిషాలు ముగించేస్తాను, ఎక్కువసేపు మాట్లాడను. మీరు జాగ్రత్తగా వింటే 15 నిమిషాలు ముగించేస్తాను. కానీ ఎంతో ముఖ్యమైన మాటలు చెప్తున్నాం కాబట్టి ఇది హృదయంలో నాటుకోవాల్సిన, గ్రహించవలసిన అవసరత. మీకు ఇంట్రెస్ట్ లేకపోతే కనీసం వినే వాళ్ళని విననివ్వండి, మీరు మాట్లాడుతూ వాళ్ళని డిస్టర్బ్ చేయొద్దు. ఎస్, ఇది క్రైస్తవ వివాహం, గౌరవపూర్వకంగా జరగాల్సింది, భయభక్తులతో జరగాల్సింది. ఇది పరిశుద్ధ వివాహం. లెట్స్ మెయింటైన్ దట్ ఆనర్ ప్లీజ్. యా. వివాహంలో ప్రాముఖ్యమైనది, ఘనమైనది ప్రేమ అండి. దేవుని వాక్యం తెలియజేస్తుంది, ప్రేమ అన్నింటిలో ఓర్చుకుంటుంది, ప్రేమ అన్నింటిని సహిస్తుంది. ప్రేమ ఇస్ ఎండ్యూరెన్స్, పేషెన్స్. ప్రేమను బట్టి ఏదైనా కూడా
దేవుని వాక్యం చూసినప్పుడు ఆత్మ ఫలము ఏమనగా ప్రేమ అని ప్రారంభిస్తాం. కానీ ఇంకా వివిధ లేఖనాల్లో చూసినప్పుడు ప్రేమను బట్టి అన్నీ చేస్తామనేది చూస్తాం. సో ప్రేమ అనేది చాలా ప్రాముఖ్యమైనది. ప్రేమ అన్నప్పుడు ఈ లోకంలో ప్రేమ అన్న మాటకి ఎవరు ఒపీనియన్ తగినట్టుగా దే హ్యావ్ దర్ ఓన్ మీనింగ్. వాస్తవానికి గ్రీక్లో చూసినప్పుడు 7 రకాల ప్రేమకి సంబంధించిన మాట ఉంటుంది. భార్య భర్తల మధ్య ప్రేమ అంటాం, తల్లిదండ్రుల బిడ్డల మధ్య ప్రేమ అంటాం, స్నేహితుల మధ్య ప్రేమ అంటాం, అన్నిటికీ ప్రేమ అన్న మాట వాడతాం. కానీ గ్రీక్లో చూసినప్పుడు ప్రేమకి 7 రకాల మాటలు ఉంటుంది. మెయిన్గా 4 మాటలు వాడతారు. సహజంగా 4 మాటలు మాట్లాడినప్పుడు ఒకటి ఎరోజ్ అన్న మాట చూస్తాం. ఎరోజ్ అన్న ఇంగ్లీష్ వర్డ్ చూస్తే ఎరోటిక్ అనే వర్డ్ వస్తుంది. ఇట్ ఈస్ లస్ట్ఫుల్, ఇచ్చ సంబంధమైన ప్రేమ. రెండో రకమైన ప్రేమ ఫిలియోస్ చూస్తాం, స్నేహితుల మధ్య ఉన్న ప్రేమ. బెస్ట్ ఫ్రెండ్స్ అనేటప్పుడు స్నేహితుల మధ్య ఉన్న ప్రేమ. మూడో రకమైన ప్రేమను చూసినప్పుడు స్టోర్గే అని చూస్తాము. స్టోర్గే చూసినప్పుడు ఏంటంటే కుటుంబం మధ్య ఉన్న ప్రేమ, తల్లిదండ్రుల బిడ్డల మధ్య ఉన్న ప్రేమ, అన్న తమ్ముల మధ్య, అక్క చెల్లెల మధ్య ఉన్న ప్రేమ. నాలుగో రకమైన ప్రేమ చూసినప్పుడు ఎంతో ఘనమైన ప్రేమ, ఇది అగాపే ప్రేమ అంటాం. అగాపే ప్రేమ అంటానికి కారణం ఏంటంటే ఇంక దేవుని ప్రేమ అని చెప్తానికి మించి వేరే ప్రేమతో కంపేర్ చేస్తానికి లేదు. అందుకని దేవుని ప్రేమ అనే పిలుస్తాం. ప్రతి ప్రేమకి హద్దు ఉంటుంది, ప్రతి ప్రేమకి లిమిట్ ఉంటుంది. నువ్వు ఇది చేస్తే నేను ఇది చేస్తా, నువ్వు ఈ రీతిగా ఉంటే నేను ఈ రీతిగా ఉంటా, ఇది దాటేమనుకో నేను ఉండను, ఇది దాటేమనుకో నేను చెయ్యి. కానీ అగాపే ప్రేమ అనేటప్పుడు దేవుని వాక్యంలో చూసినప్పుడు హద్దు లేని ప్రేమ. నువ్వు చేసావు కాబట్టి నేను చేస్తాం కాదు, నేను ఏమై ఉన్నానో దాన్ని బట్టి ప్రేమిస్తాం. దేవుని ప్రేమను మనకు గుర్తెరిగినప్పుడు మనం చూస్తే మనం ఇంకును పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు మరణించాడు. మనం ఇంకును ఆయనకి విరోధంగా ఉన్నప్పుడే ఆయన మనల్ని ప్రేమించాడు. సో దేవుని వాక్య నియమం ప్రకారం చూసినప్పుడు భార్య భర్తల మధ్య ఉండవలసింది నిజంగా దేవుని బిడ్డల్లో ఉండవలసింది ఆత్మ ఫలంలో కూడా ఫలించేసే మొదటి భాగం చెప్తే ప్రేమ అంటాం. అగాపే ప్రేమతో నింపబడితే మాత్రమే కుటుంబం ఫలిస్తుంది. తను అలా మాట్లాడింది కాబట్టి నేను ఇలా ఉంటాను, తను అలా చేసింది కాబట్టి నేను ఇలా చేస్తాను. నీ భార్య దాన్ని బట్టి ప్రేమించాల్సింది. క్రీస్తు సంఘం, దిస్ ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. క్రీస్తు సంఘం అనేటప్పుడు క్రీస్తు సంఘాన్ని ఎలాగ ప్రేమించాడో భర్త భార్యను అలాగ ప్రేమించాలి, భార్య కూడా అదే రీతిగా ప్రేమించాలి. క్రీస్తుని ప్రేమిస్తున్నావు అనే దాన్ని రుజువు నువ్వు భర్తను ప్రేమిస్తున్నావు. చాలామంది అంటారు మా కుటుంబంలో దేవుడు మొదట, రెండోది భర్త భార్య అంటాం. వాక్య నియమం ప్రకారం చూస్తే కుటుంబం మొదట. ఇంకో మాటలు చెప్పాలంటే నువ్వు దేవుని ప్రేమిస్తున్నావు అన్న రుజువు నీ భర్తను ప్రేమిస్తావు, నువ్వు దేవుని ప్రేమిస్తున్నావు అన్న రుజువు నీ భార్యని ప్రేమిస్తావు. ఎవరు దేవుని ప్రేమిస్తున్నావు అని చెప్పి పొరుగుని ప్రేమించకపోతే ఇంపాసిబుల్. 1 యోహాను 4 చూస్తాం, కనబడే వ్యక్తిని చూసి ప్రేమించలేని వాడు కనబడిన దేవుని ఎక్కడ ప్రేమిస్తాడు? సో ద ఎవిడెన్స్ ఇస్ ఆల్వేస్ దట్ ఒకరి మధ్య ఒకరి ప్రేమ దేవుని ప్రేమ. దేవుడు ఎలా ప్రేమిస్తున్నాడో అలా ప్రేమించాలంట. సో మీ జీవితంలో ఈ రోజు నుండి నేర్చుకోవాలి. కొద్దిసేపులో జతపరచబడుతున్నారు, మీరు నేర్చుకోవాల్సింది మీరిద్దరు ఒకరినొకరు ప్రేమించుకోవాలి. దేన్ని బట్టి? వారు మంచోళ్ళ చెడ్డోళ్ళ, చెప్పింది విన్నారా లేరా ఇవన్నీ కాదు. నీ స్థానాన్ని బట్టి నువ్వు ప్రేమించాల్సిందే. నువ్వు దేవుని బిడ్డవు కాబట్టి ప్రేమించాల్సిందే. దేవుని ప్రేమతో నింపబడి, ఇంకో మాట చెప్పాలంటే దేవుని ప్రేమను చూసినప్పుడు మనం ప్రేమిస్తున్నాం అనేటప్పుడు ఇతరులు మారటానికి అవకాశం ఇస్తాం, ఇతరులు మారటానికి తరుణం ఇస్తాం. నీకు ఇష్టం నేను చేసింది ప్రేమించు, ప్రేమతో చెప్పు. నువ్వు వద్దనేదే చేశాడమ్మా, సరుక్కుంటాం కన్నా ప్రేమతో చెప్పు. ప్రేమను బట్టి మారటానికి అవకాశం. కొంతమంది అయితే ముందే బ్యాచ్లు వేసేస్తారు, స్టాంపులు వేసేస్తారు, ఇంక నువ్వు మారో, ఇంక నువ్వు చెయ్యు, ఇంక ఇది జరగదు, ఇంక ఇది ఇంతే. మనం విశ్వాసం ఉన్నంత వరకు దేవుడు ఏదైనా చేస్తానని సిద్ధం. మన విశ్వాసం అన్నప్పుడు మనం మారతారని విశ్వసించి మనం తరుణం ప్రేమ చూపిస్తాం. తల్లులు బిడ్డలకి కావాల్సినంత ప్రేమ చూపిస్తారంట, భర్తకి ప్రేమను చూపిరంట. బిడ్డ అదే తప్పు ఎన్నిసార్లు చేసినా బిడ్డని క్షమిస్తారంట, భర్తను మాత్రం ఇంక నువ్వు మారవని చెప్పేస్తారంట. వర్ష నేను భార్యకి సపరేట్ చెప్పట్లేదు, భర్తకి సపరేట్ చెప్పట్లేదు, ఇద్దరికి మార్చి మార్చి చెప్తున్నా. ఇద్దరికి ఒకరు ఎలాగ బిడ్డలు మారి ఎదిగి చక్కగా ఉండాలని ఆశపడతామో మన వివాహ జీవితం కూడా మనం కట్టుకోవాలి, మనం వర్ధలింపజేయాలి. దేవుని వాక్యం చూస్తే క్రీస్తు పునాది సంఘం, ద బిల్డింగ్, బయటికి కనబడేది బిల్డింగ్. దేవుని వాక్యం తెలియజేస్తుంది, జ్ఞానవంతురాలు ఇల్లు కడతాడంట, 3 రాళ్ళు తన సొంత చేతులతో ఇల్లు ఓడబెడుగుతాడంట. అంటే అర్థం ఏంటి? ఎంత చక్కని ఇల్లు ఉన్నా కూడా మూర్ఖ స్త్రీ వస్తే మొత్తం ఓడబెడతారు, నాశనం చేస్తారు. అంటే ఎంత మంచి జీవితము దేవుడు ఇచ్చినా కూడా పాడైపోతుంది. జ్ఞానం కావాలి కుటుంబం కట్టబడటానికి. కానీ ఏదైనా కూడా
ప్రేమ లేనిదప్పుడు సహించలేము, ప్రేమ లేనిదప్పుడు ఓర్చలేము. సో ప్రేమ నెంబర్ 1. కొంచెం వేగంగా వెళ్తాను. రెండోది చూసినప్పుడు ట్రస్ట్. ఒకరినొకరు నమ్మాలి. అమ్మ ఒకే మాట చెప్తాను, అయ్యా నీకు ఒకే మాట చెప్తాను. నువ్వు పెరిగిన రీతిగా పెరగల, ఆయన నువ్వు పెరిగిన రీతిగా పెరగల. మీ అమ్మ ఆయన అమ్మ కాదు, వాళ్ళ అమ్మ మీ అమ్మ కాదు. అర్థమైందా? మీ అమ్మ చెప్పినట్టు చేశారనుకో, ఒకరికొకరు గొడవలే పడుకుంటారు. నేను ముందే చెప్పేస్తా, వాళ్ళు ముందే చెప్పేస్తా. దేవుని వాక్యం ప్రకారం చేయండి. ఎందుకంటే లోకరీతిగా చూసినప్పుడు ఒక్కొక్కరు ఐడియాలజీస్ వేరు. మీరిద్దరు ఒకరినొకరు నేర్చుకోవాలి, అర్థం చేసుకోవాలి. మీరు ఒకరితో ఒకరు సంసారం చేస్తారు, వారి తల్లిదండ్రులు మీతో సంసారం చేయట్లేదు. అర్థమవుతుంది కదా? కొన్ని వేల ఫ్యామిలీ కౌన్సిలింగ్ చేస్తున్నాం, మీకే తెలుసు. జనరల్గా వచ్చే సబ్జెక్ట్స్ జనరల్గా అడ్రస్ చేస్తాం. కీప్ ఇట్ స్ట్రైట్. మీరు ఒకరినొకరు నమ్మాలి, ఒకరొకరి పైన విశ్వాసం ఉంచాలి. నేను వీరికన్నా మా తల్లిదండ్రులు నమ్ముతానంటే నీ కుటుంబం నాశనం అయిపోతుంది. మీరు ఒకరినొకరు ప్రేమిస్తున్నారు అనేటప్పుడు ఒకరినొకరు నమ్ముతారు. ట్రస్ట్ బయట వారి మాట కాదు, వాళ్ళు వీళ్ళ మాటలు కాదు. ఒకరిని ఒకరు అడిగి తెలుసుకోవాలి. వివాహాల్లో ఊహలు ఉండకూడదమ్మా, ఏదన్నా అడిగి తెలుసుకోవాలి. అనుకున్నాను అన్న మాట ఉండకూడదు. శరత్, యూ హ్యావ్ టు బి వెరీ క్లియర్. ఆస్క్ హర్, టాక్ టు హర్, ఆస్క్ హర్ విత్ లవ్. తెలుసుకో, హృదయంలో ఉన్న మాట తెలుసుకో. ఒక క్రియ, ఒక కార్యం జరిగినప్పుడు ఏమి జరిగింది అంటాం కన్నా ఎందుకు జరిగింది తెలుసుకో. ఎందుకు తెలిసినప్పుడు యు విల్ అండర్స్టాండ్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ద మీనింగ్ వై షీ బిహేవ్డ్. ఎందుకు అలా చేసిందో భావం అర్థమైనప్పుడు తనను ఓర్చుకుంటానికి, సహించుకుంటానికి సులభం ఉంటుంది. అర్థమైంది కదా? కొన్నిసార్లు మన ఏం జరిగింది, ఈ నష్టం ఏంటి అన్నప్పుడు కొన్నిసార్లు నీకు ఇదే హద్దు ఉంటుంది. ఆ హద్దు దాటినట్టు ఇది ఎందుకు అన్నారంటే నీ కోపం రావచ్చు. కానీ ఎందుకు చేసింది గ్రహించేటప్పుడు దేర్ ఇస్ అ వ్యాలిడేషన్, ప్రేమ ఎక్కువ అవుతుంది. సో ఒకరినొకరు నమ్మండి. ఈ రోజు నుండి మీరు ఒకరిని ఒకరు నమ్మాలి. శరత్, ఈ రోజు నుండి నీ కుటుంబం వేరు, తేజ కుటుంబం వేరు. తేజ లైఫ్ స్టైల్ వేరు, తేజ ఐడియాలజీ వేరు, తేజ టాకింగ్ వేరు, తేజ వేరు. ఇద్దరు నాకు తెలుసు, కానీ ఇద్దరు వేరు. నీ భార్య ఇంకోటితో పోలుస్తానికి లేదు. అమ్మ, నీ భర్తే అవుతాడు, ఇంకోటితో పోలుస్తానికి లేదు. నెవర్ కంపేర్ యువర్ పార్ట్నర్ విత్ ఎనీబడి. మా వదినైతే ఇట్లా చేస్తారన్న మాట ఎప్పటికీ నీ భార్య దగ్గర మాట్లాడకూడదు. నా పలానా ఫ్రెండ్ భర్త అయితే ఇలా ఉంటాడన్న మాట ఎప్పటికీ, ఆ రోజు నీ భర్త స్థానాన్ని నువ్వు తీసి పడేసావు. నెవర్ కంపేర్. ట్రస్ట్ దెమ్. ట్రస్ట్ ఇస్ నాట్ ఓన్లీ మీనింగ్ నువ్వు మంచోడని నేను నమ్ముతాం మాత్రం కాదు, మంచోళ్ళు కాకపోయినా మంచిగా అవుతావు నమ్ముతాం. హ్యావింగ్ ఫెయిత్ అండ్ ట్రస్ట్. ఆత్మఫలం గురించి వారం ఇంటనే వచ్చు. ఫలము ఫలించేవారిగా మనం ఉండాలి. దాంట్లో ఒకరిని ఒకరు నమ్మాలి. మనం దేవుని దగ్గరకు వస్తామంటే దేవుడు ఎవరో నమ్మి వస్తాం. మీరిద్దరు కూడా ఒకరిని ఒకరు నమ్మితేనే కానీ మిమ్మల్ని మీరు సమర్పించుకోరు. లేకపోతే మీ హృదయంలో దాపకాలు ఎక్కువ ఉంటాయి. సీక్రెట్స్ మెయింటైన్ చేయొద్దు. ట్రస్ట్, ఓపెన్ యువర్ సెల్ఫ్. ఒకరితో ఒకరు ఓపెన్గా ఉండాలి. ఓకే. మూడోది చూసినప్పుడు రెస్పెక్ట్ అండ్ ఆనర్. ఇది చాలా కష్టమైనది. నీ శరీరం వల్లే నీ భార్యని ప్రేమించాలి, గౌరవించాలి. నీ శరీరాన్ని అబ్యూస్ అయినప్పుడు నీ భార్యని అబ్యూస్ చేయదు. ఆనర్ ఈచ్ అదర్. ఆనర్. బైబిల్ సేస్ ఆనర్ ఈచ్ అదర్. బట్ ఈస్ ద సేమ్ కైండ్ ఆఫ్ అన్ ఆనర్? నో. లోకం బైబిల్ ఇక్కడ చాలా తేడా పడుతుంది. చాలామంది వాక్యం ఎందుకు, బైబిల్ ఎందుకు ఇలాగ ఉంది, మేమిద్దరం సమానమే కదా. ఆత్మలు ఇద్దరు సమానమే. దేవుడు ఈ భూమిలో పెట్టినంత వరకు నియమం ఉంది. ఆ నియమం ఎవరు దాటలేదు. అధికారము దేవుడు పెట్టినప్పుడు ఆ అధికారాన్ని ఎవరు దాటలేదు. భర్త శిరస్సు. వెన్ యూ honor him as the head, it is not because he is wise or fool. No, the position. సీఎం తెలివైనోడని లేకపోతే తెలుగు లేనోడని నేను గౌరవించడం కాదు. సీఎం పోస్ట్ బట్టి గౌరవిస్తాను. దేవుడు కూడా భర్తగా ఆ స్థానం పెట్టాడు. బైబిల్లో కొన్ని వాక్యాలు చెప్పాలంటే చాలా చెప్పొచ్చు, కానీ ఎఫీసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం ఇప్పటికే మీరు చదివినట్లు ఉన్నారు, కానీ వేగంగా కొన్ని మాటలు చెప్పాలని ఆశపడుతున్నాను. ఎఫీసీయులకు రాసిన పత్రికలో చూసినప్పుడు 5వ అధ్యాయము 33వ వచనం, అది మాత్రం చదువుదామండి.
మెట్టుకు ఆ. మీలో ప్రతి పురుషుడును ఆ. తనను వలె తన భార్యను ప్రేమింపవలను. ప్రతి పురుషుడు తన వలె తన భార్యని ప్రేమించాలి. భార్య అయితే తన భర్త యందు భయము కలిగి ఉండినట్టు చూచుకొనవలెను. ఆ మాట ఏంటమ్మా? నువ్వు చెప్పమ్మా, ఏంటా మాట? భయం. ఏంటా మాట? భయం. భయం అంటే భీతి కాదు. దేవుడు అంటే మనకు భయం ఉంటుంది, అంటే భీతి కాదు. దేవుడు చంపేస్తారా అనే భయం కాదు. తండ్రి అంటే భయం ఉంటుంది, భీతి కాదు. తెలుగులో ఈ మాట కొంచెం క్లారిటీ కావాలి. ఆ మాట ఇంగ్లీష్లో చూసినప్పుడు యూ సీ ద వర్డ్ రెస్పెక్ట్. ఎక్కడ భర్తలో భార్యకి భయపడాలని మాట్లాడలేదు. వాస్తవం లోపల చూస్తే జరిగేది అదే. బట్ దెన్ బైబిల్ సేస్ wives have respect, which means honor with reverence. గౌరవపూర్వకంగా దేవుడిచ్చిన స్థానం. ఇంకో మాటలో చెప్పాలంటే నువ్వు దేవునికి భయపడుతున్నావు అంటే నీ భర్త భయపడతావు. కానీ భర్త చంపేస్తాడు, ఏదో చెడ్డోడు, ఏదో విల్లన్ను, ఇది కాదు. తండ్రి అంటే గౌరవిస్తున్నావు కదా, అదే గౌరవం. సో దట్ ఈస్ ద రెస్పెక్ట్. ఎందుకంటే ఈ రోజు నుంచి నీ తండ్రి అవుతావు, నీ తండ్రి స్థానాన్ని తీసుకుంటావు, మీరిద్దరు ఏక శరీరం అవుతారు. సో ఆ అండర్స్టాండింగ్ రావాలి. భార్య గురించి చెప్పినప్పుడు బైబిల్లో రాయబడింది, భార్య బలహీనమైన ఘటమని ఎరిగి. ఎక్కడ ఆ మాట కూడా చెప్తాను. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం చూస్తే, 3వ అధ్యాయం 7వ వచనం చూస్తే, భార్య బలహీనమైన ఘటమని ఎరిగి, ఇంగ్లీష్లో ఉంది, నో దట్ షీ ఈస్ ద వీకర్ వెసల్ అండ్ ఆనర్. గౌరవించాలి. బలహీనమైన ఘటమని ఎరిగి గౌరవించాలంటే ఆ మాటకు అర్థం ఏంటి అంటే, బలహీనం అంటే ఏదో బలంలో వీకు, ఈ మీనింగ్ కాదు. షీఈస్ ఫ్రెజైల్. దట్ ఈస్ అనదర్ ట్రాన్స్లేషన్ గ్రీక్ మనం చూసాం. వాట్ ఈస్ ద వర్డ్ ఫ్రెజైల్? స్టీల్ టంబ్లర్లో తాగేది వేరే, గాజు టంబ్లర్లో తాగేది. గాజు గ్లాస్లో తాగినప్పుడు ఇష్టం వచ్చేలా బలం మీద కొట్టాం. స్టీల్ టంబ్లర్లో తాగి ఆడ పడినా కింద పడినా ఏమవుతుంది. కానీ గాజు అదే అనుకుంటుంది. స్వారోస్కి క్రిస్టల్ గ్లాస్ ఇచ్చాను, ₹1,00,000 గ్లాస్ ఇచ్చాను, ఎట్లా పెట్టుకుంటా దాన్ని? సో ఆ కేర్, సెన్సిటివిటీ ఉంది చూడు. అరే ఇది పగిలిపోతుంది జాగ్రత్త, ఇది ఫ్రెజైల్ జాగ్రత్త, ఇది విలువైన జాగ్రత్త. వీటన్నిటిని నాకు మించింది భార్య. ఎవరికైతే భార్య దొరుకుతుందో దే హ్యావ్ ఫౌండ్ ఫేవర్ ఫ్రమ్ గాడ్. దేవుని దయను పొందుకున్నారంట, మేలు దొరికిందంట. మేలు కాదు, మేలు. యు అండర్స్టాండ్? యూ హ్యావ్ రిసీవ్డ్ ఎ బ్లెస్సింగ్, ఎ ఫేవర్. సో భార్య బలహీనమైన ఘట్టమని ఎరిగి గౌరవించాలంట. హ్యాండిల్ విత్ కేర్, రెస్పెక్ట్ హర్. బట్ అట్ ద సేమ్ టైం ఆనర్ యువర్ హస్బెండ్. నీకు ఒక్క మాట చెప్తానమ్మా, 99.9% ఆఫ్ యువర్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ విల్ బి సాల్వ్. బికాస్ నా చాలా కౌన్సిలింగ్లో చూసేది ఒక్కటే ఆన్సర్. నీ భర్తతో నువ్వేమైనా మాట్లాడచ్చు, ఏమైనా చెప్పుకోవచ్చు, నీ బాధలు అన్నీ చెప్పచ్చు, ఆయనని బాధపరిచేటట్టు అన్నీ చెప్పచ్చు, ఆయన్ని తిట్టాలన్నా తిట్టుకో, కానీ ఆనర్ విత్ రెస్పెక్ట్. రెస్పెక్ట్ లేకుండా మాత్రం మాట్లాడు. రెస్పెక్ట్ ఇఫ్ యూ ట్రూలీ హ్యావ్ ఇట్ ఇన్సైడ్, షో ఇట్ అవుట్ సైడ్. ఎందుకంటే మామూలుగా అంటారు, భార్య గీతకేస్తే భర్త దాటాడంట. కానీ అక్కడ గౌరవం లేకపోతే నువ్వు ఎన్ని గోడలు కట్టు దూకిపోతాడంట. సో విత్ ఆనర్ యూ కన్వే ఎనీథింగ్, హీ విల్ ఒబే, హీ విల్ లిసన్ టు యూ. బట్ ఇఫ్ యూ డిస్రెస్పెక్ట్ హిమ్, ఇట్స్ ఆల్వేస్. సర్వే చెప్తారు, చాలా యూనివర్సిటీస్లో చాలా స్టడీస్ చేసి మొత్తం ప్రయారిటీ 3 యూనివర్సిటీస్ ఇన్ ద వరల్డ్లో తీసినప్పుడు, మిడిల్ సెక్స్ యూనివర్సిటీ, బర్క్లీ అండ్ అదర్ కాలేజ్లో తీసినప్పుడు, ద కామన్ థింగ్, ఒక పురుషుడికి నెంబర్ 1 కావాల్సింది ఏంటి? స్టడీ చూసినప్పుడు చాలా మంది పీపుల్ అనుకుంటారు, దే థింక్ ఇట్స్ ఎ మెన్ నీడ్ సెక్స్. నో, నాట్ సెక్స్, ఆనర్. సెక్స్ ఇస్ నెంబర్ 2, ఫస్ట్ ఇస్ ఆనర్, గౌరవం. ఒక స్త్రీకి మొదటి కావాల్సింది ఏంటి? అఫెక్షన్, not honor, affection. Sex is number 13 for a woman, but the first for a woman is affection, for a man is honor. నువ్వు ఆయనకి ఆనర్ ఇచ్చిన రోజున దేవుడు ఆయన నిర్ణయించిన స్థానంలో నువ్వు పెడతావు. దేవుడు ఆయన నిర్ణయించిన స్థానంలో నువ్వు పెడతావు. దేవుడు ఏమైతే ఆయన ద్వారా ఉద్దేశించాడో నీ జీవితంలో జరుగుతుంది. ఆనర్ ఇవ్వకపోతే యు ఆర్ క్యాన్సిలింగ్ వాట్ గాడ్ హ్యాస్ ప్లాన్డ్. సో బీ వెరీ కేర్ఫుల్. నెక్స్ట్ ఐ వుడ్ లైక్ టు సే ద ఫోర్త్ వన్. ఇంకా రెండే ఉంటాయి. నాలుగోది ముఖ్యంగా చెప్పాలంటే, ఒకరి మధ్య ఒకటి కావాల్సింది అండర్స్టాండింగ్.
అండర్స్టాండింగ్ అంటే ఏంటి? ఒకరి గురించి ఒకరు తెలుసుకోవాలి. యూ కాంట్ అండర్స్టాండ్ ఎనీథింగ్ దట్ యూ డోంట్ నో. దిస్ బైబిల్ టాక్స్ 3 things వెరీ ఇంపార్టెంట్. వాక్యం ప్రకారం చూసినప్పుడు ఏదైనా కట్టబడాలంటే తెలివి కావాలి, జ్ఞానం కావాలి. జ్ఞానం ద్వారా కట్టబడుతుంది. రెండోది, తెలివి ఏం చేస్తుందంటే దాన్ని స్థిరపరుస్తుంది. ఇన్ Proverbs you read, through wisdom it is built, through knowledge it is established, but through understanding ప్రతి గది రమ్యమైన వాటితో నింపబడుతుందంట. సో వివాహం అవుతాం, దేవుడి జ్ఞానం కావాలి కట్టబడటానికి. బట్ దెన్ నాలెడ్జ్ అనేది వివాహాన్ని స్థిరపరుస్తుంది. నాలెడ్జ్ ఇస్ బేసిక్లీ అండర్స్టాండింగ్ ఈచ్ అదర్. వీళ్ళకి ఇష్టం ఏంటి, వాళ్ళకి ఇష్టం ఏంటి, వీళ్ళు ఎలా వెళ్ళాలి, వాళ్ళని ఎలా చూసుకోవాలి, ఇది. కానీ అండర్స్టాండింగ్ అనే వర్డ్కి వచ్చినప్పుడు గ్రీక్లో ఆ మాటకు అర్థం ఏంటంటే వాళ్ళు ఇలాగ కాబట్టి నేను ఇలా ఉండాలి, వాళ్ళు ఏంటి అని తెలుసుకోవటం ఒకటి, వాళ్ళు అలా కాబట్టి నేను ఇలా ఉండాలి, దట్ ఈస్ యాక్చువల్ అండర్స్టాండింగ్. దాన్ని బట్టి కుటుంబంలో ఆనందం ఉంటుంది. ఇది సింపుల్గా ఒక మాటలో ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాలంటే, ఎప్పుడు ఏది మాట్లాడాలో తెలుస్తూ మాత్రం కాదు, ఎలా మాట్లాడాలో తెలుసుకుంటాం. అనేక సార్లు కరెక్టే మాట్లాడతాం, కానీ చెప్పే టోన్ తప్పు ఉంటుంది. అర్థమైంది కదా? నాకు తెలుసు నువ్వు షార్ట్ టెంపర్, కానీ ఈ రోజు నుండి కంట్రోల్ అవ్వాల్సిందే. ఎందుకంటే నువ్వు తనను గౌరవించిన రోజు, తన బలహీనమైన ఘట్టమని, యూ వుడ్ థింక్, కంట్రోల్ యువర్ ఎమోషన్స్. బోత్ ఇద్దరు కంట్రోల్ యువర్ ఎమోషన్స్. దీన్ని ఎలాగ చెప్తే అర్థమవుతుంది. ఈ రోజు నుండి మీరు ఒకరినొకరు తెలుసుకోవాలి. దాన్ని బట్టి యూ నీడ్ టు హ్యావ్ అండర్స్టాండింగ్ టు డీల్ ఈచ్ రైట్. ఈరోజు మీ తల్లిదండ్రులు చూసినప్పుడు యూ మైట్ థింక్ మా మమ్మీ మా డాడీని సూపర్ హ్యాండిల్ చేస్తారు, మా డాడీ మా మమ్మీని సూపర్ చేస్తారు, దే లివ్డ్ లాంగ్. ఈరోజు వివాహాలు చూసినప్పుడు 1.5 year సర్వైవ్ అవుతాం, గ్రేట్ అంట. 1.5 year వివాహాలు సర్వైవ్ అవుతాం ఈ ప్రస్తుత దినాల్లో గ్రేట్. మొదటి 3 నెలలు సర్వైవ్ అవుతాం, పెద్ద గండం దాడుతాం. ఎందుకంటే మొదటి 3 నెలల్లో ఇరువురు వైపు ఉన్న వాళ్ళందరూ తలకాయలు పెడతారంట, అందరు చేతులు పెడతారంట, అందరు ఒపీనియన్స్ వస్తాయంట. ఒకరు అర్థం చేసుకుంటాను ముందే. ఇంకో మాటలు చెప్పాలంటే శరత్ నీకు అర్థం అవ్వచ్చు, నువ్వు నడుపుతా ముందే ఒకడు లెఫ్ట్ పో, ఒకడు రైట్ పో, ఒకడు బ్రేక్ కొట్టు, ఒకడు రివర్స్ రా, ఒకడు అటు చూడు, ఒకడు నడపగలవా, పిచ్చి పడుతుంది. కొన్నిసార్లు ఏమంటా అందరు నోరు మూసుకుంటా అంట. 3 నెలలు ఎవరిని మాట్లాడినవుతా. ఫస్ట్ నువ్వు రోడ్డు చూడు, నీ స్టీరింగ్ నీ కంట్రోల్లో రాలే, నీ బ్రేక్ సెన్సిటివిటీ ఏంటో చూసుకో, క్లచ్ సరిగ్గా పడుతున్నావు చూసుకో, యాక్సిలేటర్ ఎంత తొక్కితే ఎంత లెగుస్తుందో చూసుకో. కొన్ని బొళ్ళు తొక్కిన 3 సెకండ్లు లెగుస్తుంది, కొన్ని తొక్కిన వెంటనే లెగుస్తుంది. అన్నీ కంట్రోల్లో పెట్టుకుని అప్పుడు అంత అయిన తర్వాత ఎక్కడికి పోవాలో అడుగు. సలహాలు ఇస్తారు. సలహాలు తీసుకోవద్దని చెప్పట్లే, అనుభూతులు తీసుకోవద్దని చెప్పట్లే, కానీ నీ భార్యను ఎలా డీల్ చేయాలో మాత్రం అవుతుంది. అది నువ్వు తెలుసుకోవాలి. అర్థమైంది కదా? సో ఇట్ ఈస్ దట్ 3 months టైం దాటితే 60% క్లియర్ అయినట్టు, కానీ 1.5 year దాటితే 90% క్లియర్ అయినట్టు. దాని తర్వాత పెద్ద రాయి ఎక్కడ పడతారంటే 10 సంవత్సరాల గంట. సర్వేలో తెలియజేయబడింది 3 సంవత్సరాలకి 3 నెలలకి అనేక వివాహాలు కొట్టుకుపోతాయి. ఈ మధ్యకాలంలో విడాకులతో 1.5 సంవత్సరం లోపలికి ఇంకా అనేక శాతం పోతాం. 10 సంవత్సరాలు అయిన తర్వాత ఈయన నాకు వద్దే వద్దు అయిపోతుంది. సో బట్ దెన్ సర్వే కూడా తెలియజేస్తుంది 10 సంవత్సరాలు దాటిన వాళ్ళంట లైఫ్ టైం సెట్ అయిపోతారంట. ఎందుకంటే ఒకరినొకరు ఎట్లా ఏగాలో చూసుకుంటారంట. కానీ దేవుని వాక్యం చూసినప్పుడు ఏగాలో కాదు, ప్రేమలో వర్ధిల్లాలి, కుటుంబంగా వర్ధిల్లాలి, నిజమైన స్నేహితుల వల్లే జీవించాలి. ప్రసంగం చూసినప్పుడు ఒకరికి నిద్ర బెటర్, ఒకటి పడితే ఒకరు లేపుతారంట. ఒకటి కష్టాచితంగా ఇద్దరు కష్టాచితం అధికం, లాభం అధికం. సో లాభం అధికం అనేటప్పుడు ఇద్దరు ప్రయాసపడితే, కుటుంబంగా ప్రయాసపడినప్పుడు దెర్ ఇస్ మోర్ బ్లెస్సింగ్ దట్ యూ సీ. చివరికి చెప్పాలంటే యాజ్ ఐ సెడ్ అండర్స్టాండింగ్ ఇస్ 4th. చివరికి చెప్పాలంటే విశ్వాసం. ఇది యాక్చువల్లీ ఫస్ట్ పెట్టాలి, కానీ చాలాసార్లు మనం ఇది ఫస్ట్ పెట్టి మిగిలినన్నీ క్యాన్సిల్ చేస్తాం. విశ్వాసం అనేటప్పుడు దేవుని మీద విశ్వాసం. మొదటగా ఈరోజు చాలా క్రైస్తవ కుటుంబాలు సోకాల్ చేసేదంటే అన్నింటికి దేవుడు అని చెప్పేస్తారు, వీళ్ళు ఏం చేయరు. అందుకని అంటాం ఫస్ట్ నువ్వు చేయాల్సినవన్నీ చేసి దేవుని దగ్గర. ఈరోజు చాలామంది దేవుడు అన్న పేరులో దేవుడి నామానికి అవమానం వచ్చే కార్యాలు ఎన్నో చేస్తున్నారు.
కానీ మీ జీవితాలు మాదిరికరంగా ఉండాలి. మీ జీవితాలు ఇతరులకు ఒక మాదిరికరం. మీ కుటుంబాన్ని చూసినప్పుడు ఇతరులు దేవుని చూడాలి. నేను ఒకటే అంటాను, మీరు దేవుని యందు వచ్చే విశ్వాసం, అమ్మ ఇద్దరికి చెప్తాను ఒకే మాట, మీ జీవితంలో దేవునికి మొదట స్పేస్. నేను ఎప్పుడు ఒకటే అంటానమ్మా, నా భార్య దేవునితో ఎక్కువ మాట్లాడాలి నాతో కన్నా. తను ఎప్పుడు నాతోనే మాట్లాడింది అనుకో ప్రాబ్లం అయిపోతుంది. తన దేవునితో మాట్లాడి దేవునితో సరిగా ఉన్న రోజున నాతో సరిగా ఉంటుంది. సేమ్ థింగ్. నేను దేవునితో సరిలేకపోతే నా భార్యతో సరిగా ఉంటుంది. నేను దేవునితో మాట్లాడకపోతే నా భార్యతో సరిగా మాట్లాడను. నా భార్యతోనే మాట్లాడాను అనుకో కసురుతాను ఉంటాను. కానీ దేవునితో మాట్లాడిన రోజున కామ్ అయిపోతాను. ఎందుకంటే ఆయన సమాధానం, ఆయన లెక్కప్ప చెప్పాలి, ఆయన ముందు జాగ్రత్తగా బ్రతకాలి. విశ్వాసం చాలా ముఖ్యం. దేవునికి మొదటి స్థానం కుటుంబ జీవితంలో ఇవ్వండి. మొదటిగా ప్రార్థన, వ్యక్తిగత ప్రార్థన ఉండాలి, భార్యాభర్తల ప్రార్థన ఉండాలి. రేపు బిడ్డలను కన్న తర్వాత కుటుంబ ప్రార్థన ఉండాలి. మా ఇంట్లో ఈ 3 జరగాల్సిందే, లేకపోతే ఎవరు పడకెక్కుతుంది. కుటుంబంగా నా బిడ్డలతో పాటు చిన్న చిన్న బిడ్డలైనప్పుడు కూర్చోవలసిందే ప్రార్థన. రెండోది, నేను నా భార్య కలిసి ప్రార్థన చేయాలి. మూడోది, వ్యక్తిగతంగా నేను పొద్దుట లేచి ఫస్ట్ దేవుని చూడాలి. నా భార్య ముఖం కాదు, దేవునితో మాట్లాడాలి. మోకరించి నేను దేవునితో మాట్లాడిన తర్వాత నేను నా భార్యతో మాట్లాడతాను. మీకు ఫండమెంటల్. మీ విశ్వాస జీవితంలో మీరు ఎదగాలి, ఫలించాలి. ఆ మంచి ఫలం మీరు ఫలిస్తామో ఇతరులకి దీవెనకరంగా ఉండాలి. దాన్ని బట్టి కుటుంబం ఘనంగా ఉండాలి. వాక్యంలో చెప్పాలంటే ఎన్నో చెప్పచ్చు, కానీ ప్రాక్టికల్గా వాక్యంలో ఉన్న సారం 5 విషయాలు చెప్పాను. కానీ ఈ 5 విషయాలు గమనించిన మీ కుటుంబ జీవితం కట్టుకుంటారు, జాగ్రత్తగా బతుకుతారు. దేవుని మీద మాత్రం ఎప్పుడు అలగకండి. ఎందుకంటే మనం ఈరోజు ఏమై ఉన్నాం కేవలం ఆయన కృపను బట్టి. మనకి ఏదైనా చేయగలిగిన వాడంతా దేవుడు. దేవుడితో ప్రార్థన చేస్తానికి టైం లేదన్నవాడు జీవితంలో ఇంకేది చేయలేడు. దేవునికి టైం లేదన్నవాడు దేనికి టైం లేదు. దేవుడు కాకుండా మనం ఏం చేసినప్పుడు వర్తలు. విశ్వాసంలో దేవుడు మొదట. దేవుణ్ణి గౌరవిస్తున్నావు, దేవుని ప్రేమిస్తున్నావు అన్న రుజువు నీ భార్యని, నీ భర్తని ప్రేమిస్తావు, గౌరవిస్తావు. దాన్ని బట్టి మీరు ఫలించాలి. ఓకే, వచ్చిన ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధ ప్రేమ తండ్రి, ఇదిగో ప్రభా, ఈరోజు శరత్ను బట్టి, హెప్సిబాని బట్టి నేను స్తుతిస్తున్నాను ప్రభా. వీరిరువురిని నువ్వు జతపరుస్తున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు. వివాహం అన్ని విషయంలో ఘనమైందని వాక్యం తెలియజేస్తున్నాను ప్రభా. ఈ పరిశుద్ధ వివాహం నీ చేతులారా జరగాలని ఆశపడుతున్నాం. నీవే ప్రభా ఈ సమయాన్ని దీవించు. విత్తన వాక్యమైన వారి హృదయంలో నాటి ఫలింపజేయ ప్రభా. దేవా, ఈ సమయంలో వీరు జతపరచబడుచుండగా దేవా, వీరిని నీవే కలుపు ప్రభా. నీవు కలిపిన వారిని ఎవ్వరు వేరు చేస్తానికి లేదు కదా ప్రభా. ఒకరిని అర్థం చేసుకుని, ఒకరిని ప్రేమించుకుని, ఒకరిని నమ్మకంగా జీవించి నీ మహిమార్థమైన లెక్కప్ప చెప్పేవారిగా వీరు జీవిస్తానికి సాయం తెచ్చు. ఈరోజు ప్రభా ఈ సమయాన్ని దీవించు. ఈ ముందున్న కార్యక్రమాన్ని నీవే నడిపించమని ప్రభు యేసు నామములో అడిగి వచ్చున్నాం తండ్రి, ఆమేన్. సమయంలో వివాహం యొక్క 3వ ప్రకటన జరుగుతుండగా దయచేసి తల్లిదండ్రులు వేదిక దగ్గర రావాల్సింది ఆహ్వానిస్తున్నాము. ఈ వివాహ 3వ ప్రకటన అనంతరము దైవజనుల ద్వారా ఈ వివాహ కార్యక్రమం ముందు కొనసాగింపబడబోతుంది. తల్లిదండ్రులు దయచేసి ముందుకు రావాల్సిందే మిమ్మల్ని ప్రేమతో కోరుచున్నాను. దయచేసి గమనించండి, 2 వివాహ ప్రకటనలు లార్జ్ చర్చ్ నందు చదవడమైనది. సంఘం యొక్క ఆమోదం కూడా తీసుకోవడం జరిగింది. ఈ ముఖ్యంగా ఈ 3వ ప్రకటన ఇక్కడ కూడి వచ్చిన 20 యొక్క బంధువులు మరియు వాళ్ళ స్నేహితుల విషయమై మేము ఈ ప్రకటన చదువుతున్నామండి. హైదరాబాద్ లార్జ్ చర్చ్ సంఘ సభ్యులు కర్ణాటక భిక్షపతి గౌడ్, లావణ్య దంపతుల ద్వితీయ కుమారుడు శరత్ బాబు గౌడ్కును, ఎం బాలాజ్ దంపతుల ప్రథమ కుమార్తె ఎప్సిబాకు ఈరోజు కొద్ది నిమిషంలో పరిశుద్ధ వివాహం జరిపించడానికి 20 తల్లిదండ్రులు, బంధువులు, పెద్దలు చేరి నిర్ణయించలేదు. కావున ఈ వివాహం జరిపించడానికి ఏమైనా అభ్యంతర కారణాలు ఉన్నాడో ఇప్పుడే తెలియజేయగలరు. ఎందుకనగా దేవుడు జతపరిచిన వారిని ఏ నరుడు వేరు చేయకూడదు. ఇది 3వ వివాహ ప్రకటన. అంగీకారమైన వారు మీ తలల కంటే చేతుని పైకెత్తి ఈ వివాహ అంగీకారాన్ని తెలియజేస్తే దైవజనులు వివాహంలోకి నడిపిస్తారు. అర్థమైందంటే అంగీకారము, ఈ వివాహము మాకు అంగీకారం అన్న వారు చేతులు ఎత్తి చూపిస్తారు దయచేసి. వండర్ఫుల్. ఏమైనా అభ్యంతరకరమైన కారణాలు ఉంటే ఇప్పుడే తెలియజేయాలి, లేకపోతే ఇంకెప్పటికి మాట్లాడటానికి లేదు. అందరికి అంగీకారమేనా? మీ చేతులు కనబడతలేదు, ఒకసారి చప్పట్లు కొడతారా, గట్టి కొడతారా? వండర్ఫుల్. ఎస్, ఈ సమయంలో
నేను అడిగేదానికి ప్రశ్న మీరిద్దరు మొదటిగా చెప్పాలి. శరత్, హెప్సిబాని వివాహం చేసుకుంటానికి నీకు అంగీకారమేనా? ఎస్. ఈ విషయంలో నేను ఎవరు బలవంతం చేయలేదని, భయపెట్టలేదని, నీ అంతటి నువ్వు నిర్ణయపూర్వకంగా దేవుని చిత్తాన్ని ఎరిగి ఈ వివాహంలో ముందుకెళ్ళడానికి సిద్ధమేనా? సంపూర్ణ అంగీకారమేనా? వండర్ఫుల్. అమ్మా హెప్సిబా, ఈ వివాహము చేసుకుంటానికి నువ్వు సమ్మతించున్నావా? ఈ విషయంలో నేను ఎవరు బలవంతం చేయలేదని, భయపెట్టలేదని ధైర్యంగా చెప్పగలవా? ఇది దేవుని చిత్తాన్ని నువ్వు వ్యక్తిగతంగా గ్రహించి ఎరుగున్నావా? వండర్ఫుల్. వీరు ఇరువురు ఇచ్చిన అంగీకారాన్ని బట్టి ఈ సమయంలో ఈ వివాహ కార్యక్రమం ముందుకెళ్ళబోతున్నాము. పెళ్లి కుమారుడు తల్లిదండ్రులు, పెళ్లి కుమార్తె తల్లిదండ్రులు దయచేసి ముందుకు వచ్చి వీరు కుడి హస్తాన్ని పట్టుకుని, కుమార్తె కుడి హస్తాన్ని పట్టుకుని ఇద్దరు చేతుల్ని కలపాలని కోరుతున్నామండి. ఫోటోగ్రాఫ్స్ తీసుకుంటారండి. డన్. ఓకే, మీరిద్దరు పట్టుకునే ఉండండి. తల్లిదండ్రులు వారి అంగీకారాన్ని కనబరుస్తూ పెళ్లి కుమార్తె చేతిని పెళ్లి కుమారుడు చేతుల్లో పెట్టి కలిపి ఉన్నారు కాబట్టి ఈ సమయంలో వివాహ కార్యక్రమం ముందుకెళ్ళబోతున్నాము. శరత్, అమ్మ నేరు కంట్లో చూడమ్మా. కంట్లో చూసి నేను చెప్పింది రిపీట్ ఆఫ్టర్ హర్. ఓకే, లౌడ్ అండ్ క్లియర్. శరత్ అని నేను, హెప్సిబా అని నిన్ను నా పెళ్లి భార్యగా చేసుకుని ఇది మొదలుకొని నా జీవితకాల పర్యంతం దేవుడి నిర్ణయం చొప్పున సంతోషంలోను, దుఃఖంలోను, ఆరోగ్యంలోను, అనారోగ్యంలోను, కలిమిలోను, లేమిలోను, సుఖంలోను, కష్టంలోను, అన్ని సమయములందు నిన్ను విడవక, నిన్ను ఎడబాయక, ఇతరుని ఎవ్వరిని నొల్లక, నిన్ను ప్రేమించి, నిన్ను సంరక్షించి, మరణం మనల్ని వేరు చేయ వరకు నీతోనే కాపురం చేయదునని దేవుని ఎదుట, సంఘం ఎదుట, కూడి వచ్చిన వారందరి ఎదుట నీతో వాగ్దానం చేయుచున్నాను. ఎవరితో వాగ్దానం చేస్తావు? హెప్సిబా. వండర్ఫుల్. అమ్మా ఎన్నో కదా జాగ్రత్తగా. వండర్ఫుల్. ఇప్పుడు నువ్వు తీసుకోమా. హెప్సిబానే నేను, చేతనే నేను నా పెళ్లి భర్తగా స్వీకరించి ఇది మొదలుకొని నా జీవితకాల పర్యంతం దేవుని నిర్ణయం చొప్పున సంతోషంలోను, దుఃఖంలోను, ఆరోగ్యంలోను, అనారోగ్యంలోను, కన్మిలోను, లేమిలోను, కష్టంలోను, సుఖంలోను, అన్ని సమయములందు నిన్ను విరపక, నిన్ను ఎడబాయక, ఇతన్ని ఎవరిని నొల్లక, నిన్ను ప్రేమించి, నిన్ను సమర్పించి, నీకు లోబడి మరణం మమ్మల్ని వేరు చేయ వరకు నీతోనే కాపురం చేయుదునని దేవుని ఎదుట, సంఘం ఎదుట, కూడి వచ్చిన వారందరి ఎదుట నీతో వాగ్దానం చేయుచున్నాను. భర్త. వండర్ఫుల్. భర్త అంగీకరించావు. ప్రైజ్ గాడ్ ఫర్ యువర్ లవ్. యా, ఈ సమయంలో నీ భార్యగా చేసుకుంటానికి ఏమైనా తీసుకొచ్చావా? ఏం తీసుకొచ్చావా?
వచ్చిన ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ ప్రేమ తండ్రి, ఇదిగో ప్రభా, నీ వాక్యము ప్రకారము వీరు నీ సన్నిధిలో ఇచ్చిన ఈ వాగ్దానం బట్టి నీ దృష్టిలో వీరు భార్య భర్తలుగా పిలవబడుతున్నారు కదా ప్రభా. అదే రీతిగా ఇదిగో ప్రభా, తన భార్యగా స్వీకరిస్తానికి వీరు తీసుకొచ్చిన ఈ బహుమానాలు ఈ సమయంలో పంచుడుగా వీటిని దీవించు ప్రభా. వీరిని సన్నిధిలో చేసిన మాటలు, నిర్ణయాలు నీవు ముద్రించు ప్రభా. ఇదిగో ప్రభా, ఇది కేవలం ఒక వివాహానికి గుర్తుగా ఈ సూచన ఉంచుడుగా ఈ బహుమానాలు. దీనిని బట్టి వీరు ప్రతిదినము వారు ఏమై ఉన్నారో వారు ఎవరి సూత్రాన్ని గ్రహిస్తూ ఒకరిని ఒకరు ప్రేమతో, గౌరవంతో, సమాధానంతో, అర్థం చేసుకునే మనసుతో వారి జీవిత కాలం అంతము వరకు నీ ఎడల నమ్మకంగా జీవించే కృపను అనుగ్రహించమని ప్రభు యేసు నామములో అడిగి విడుచున్నాం తండ్రి. ఆమేన్. మొదటిగా మీ తల్లిదండ్రులను అడుగు, మీకు అందరికి అంగీకారమేనా? అంగీకారమేనా అన్నయ్య? అంగీకారమే. వదిన అంగీకారమే. శిరీష అంగీకారమే. వారిని అడిగావు, మరి వీరిని? అత్తమ్మ అంగీకారమేనా? వచ్చిన అందరికి అంగీకారమేనా? అంగీకారం అంటే చేతులు ఎత్తండి ఒకసారి. కట్టేయమంటావా? కట్టేసి చాలా స్పీడ్లో ఉంటారు. ఓకే, రెడీ, కమాన్. నేను చెప్పిన మాట చెప్పిన తర్వాత దయచేసి బెయిల్ ఎత్తాను. ఫస్ట్ ఇట్లా బెయిల్ ఎత్తాడు, వెనకాల ఏం చెప్పాను? నేను చెప్పిన మాట చెప్పిన తర్వాత వివాహమునకును స్థిరమైన ప్రేమకును నిత్య నమ్మకమునకును గుర్తుగా తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామంలో నీకు ఈ మంగళ సూత్రంని ధరింపజేయుచున్నాను. మంగళమే యేసునకు మనుజావతారునకు మనుజావతారునకు శృంగార ప్రభువునకు శృంగార ప్రభువునకు క్షేమాధిపతికి మంగళమే మంగళమే యేసునకు మనుజావతారునకు 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 పరమ పవిత్రునకు వరదివ్య తేజునకు వరదివ్య తేజునకు వరదివ్య తేజునకు నిరుపమానందునకు నిరుపమానందునకు నిపుణ వేద్యునకు మంగళమే మంగళమే యేసునకు ఈ సమయంలో దయచేసి మోకరిస్తారండి. మీరు అటువైపు తిరిగి మోకరిస్తారు. ఫేస్ టువర్డ్స్ ఫ్రంట్ మోకరించాలి. ఒకసారి అందరూ లేచి నిలబడదామండి.
మన చేతులు వీరి వైపు చాపుదామా, ఒక ప్రార్థన చేద్దాం వీరి కొరకు. పరిశుద్ధ ప్రేమని తండ్రి, ఇదిగో ప్రభా, షరత్ని హెప్సిబాని నీ చేతులకు అప్పచెప్తున్నా ప్రభా. ఈ దినమును బట్టి నేను స్తుతిస్తున్నాను, నువ్వు చేసిన నిర్ణయాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాను. ఇదిగో ప్రభా, వీరిని నువ్వు జతపరిచావు ప్రభా, నీ సన్నిధిలో వీరు జతపరచబడి ఉన్నారు ప్రభా. దేవా, ఈ దినము నుండి వీరికి కావాల్సిన ప్రేమ, సమాధానము, ఐక్యత, సంతోషము దయచే ప్రభా. వర్ధిల్లే కృపణ దయచే ప్రభా. వీరిని ఫలింపజేయమని విడుకుంటాను ప్రభా. నీ హస్తము వీరిపైన ఉంచు ప్రభా. పితరుల దోషములు, కీడు, నష్ట, శాపములు, తెగులు ఏదైనాను సరే, గతము ఏదైనాను సరే, ప్రతిదీ నీ రక్తముతో ఇప్పుడే కొట్టివేయమని విడుకుంటాను ప్రభా. నీ హస్తము వీరిపైన ఉంచి, ఇరువురిపైన నీ హస్తం ఉంచగా వీరి తల నడినెత్తు నుండి అరిపాదం వరకు యేసు రక్త ప్రోక్షణ విడుకుంటున్నాను. సంపూర్ణ ఆరోగ్యము, జ్ఞానము, దేవ వర్ధిల్లే జీవితాన్ని దయచేయమని అడుగుతున్నాను ప్రభా. ఈ కుటుంబం అన్ని విషయంలో కట్టబడాలయ్యా. ఫలించే కుటుంబంగా చేయి ప్రభా. నీకు ఇష్టమైన బిడ్డలుగా చేయి ప్రభా. దేవ వీరి తరతరాలకి దీవెనకరంగా చేయి ప్రభా. ఇదిగో ప్రభా, ఈరోజు వీరు కలపబడ్డ వీరి జీవితం అంతము వరకు నీ సాక్షులుగా, మంచి ఫలము ఫలించేవారుగా, ఫలించే కుటుంబంగా దేవ నీవు చెయ్యి. వీరి ప్రతి అవసరతను తీర్చు, ప్రతి అక్కరిని తీర్చు, ప్రతి లోటు కొరతను తీర్చు. వీరికి కావాల్సిన జ్ఞానము, ఆరోగ్యము, సమాధానము, ప్రతి విధమైన దీవెనలు నువ్వు నిర్ణయించినది వీరికి అనుగ్రహించు ప్రభా. తగిన సమయంలో వీరికి గర్భమును తెరిచి చక్కని గర్భఫలాన్ని దయచే ప్రభా. ఇదిగో ప్రభా, వీరి చేతి పనుల్లో దీవెన దయచే. వీరు చేయని అంతట్లో సఫలత దయచే ప్రభా. ఈ దినము నీ సన్నిధిలో వీరిని దీవిస్తూ, వీరికి కావాల్సిన జ్ఞానం, వీరికి కావాల్సిన అభిషేకం నువ్వు అనుగ్రహించమని వేడుకుంటూ ప్రభు యేసు నామములో అడిగి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి